శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుత్తావలి జెడ్పీ హై స్కూల్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి హనుమంతు లజపతి రాయ్ జెండా వందనం చేశారు. భావి భారత పౌరులుగా విద్యార్థులు ఎదగాలి అని ఆకాంక్షించారు. శ్రీరామ రక్ష ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు డాక్టర్ హనుమంత్ లజపతి రాయ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మాజీ కమిషనర్ శ్రీ సూర బాలకృష్ణ చేతుల మీదుగా స్కాలర్షిప్ను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రామచంద్రరావు, శ్రీరామ రక్ష ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి శ్రీరామ్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. హిత భాష అంటే ఎప్పుడు మంచి చెప్పడం, ఒకరితో మంచిగానే మాట్లాడడం. అది 1వ లక్షణం. 2వ లక్షణం మిత భాష, ఒకరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం మిత భాష. 3వది పూర్వ భాష, అంటే పరిచయం లేని వాళ్ళతో కూడా పరిచయం కలుపుకోవడం. స్కూల్కి పర్టికులర్గా శ్రీరామ్ గారికి, బొడ్డేపల్లి శ్రీరామ్ గారికి ఆయన ఫస్ట్ నాకు ఇక్కడ ఇన్వైట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఒక మంచి విద్యార్థిని నాకు దొరికారు. విద్యార్థిని మంచి స్టూడెంట్ దొరికారు. ఎందుకంటే నా టోన్లో ఇప్పుడు రేపు ఈ అమ్మాయి ఏదైనా హై పొజిషన్ వెళ్ళిందనుకోండి, ఈ స్కూల్ పేరు, హెడ్ మాస్టర్ పేరు, మాస్టర్ పేరు, మన జిల్లా పేరు. సో నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ ఇష్యూస్. ఎవరైనా ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ సమర్థత ఉండాలి. సమర్థత లేని వాళ్ళని నేను బుధం చేసుకొని జరిగే శక్తి నాకు కొంతైనా సమర్థులు మీలో ఉంటే నేను దాని కొంత చేదోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్, మై నేమ్ ఈజ్ యశ్మోహన్. నేను చెప్పబోయే అంశంగా రాముడు 3 లక్షణాలు. 1 హితభాషి, 2 మితభాషి, 3 పూర్వభాషి. హితభాషి అంటే ఎవరితోనైనా మంచిగా మాట్లాడినవాడు రాముడు. మితభాషి అంటే ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో తెలిసినవాడు. పూర్వభాషి అంటే తెలియని వాడిని కూడా పరిచయం చేసుకొని మాట్లాడేవాడు. నేను తర్వాత నిర్ణయం చెప్తాను. ఓకే, చాలా బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సర్వీస్ బయలుదేరుతున్నప్పుడు నేను విశాఖపట్నం వరకు మ్యారేజ్ చేస్తాను.